హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ 9.1 అండి. 9.9 చాప్టర్లో ఎక్సర్సైజ్ 1. ఇందులో ఒక్క ఎక్సర్సైజే ఉంది. ఎస్ లెటర్స్ లెర్న్. ఎస్ ఇది నేర్చుకునే ముందు మనకు ఒకటి రెండు తెలిసి ఉండాలండి. ఒకటి ఎలివేషన్ యాంగిల్, ఎలివేషన్ సైట్ ఆఫ్ ఎలివేషన్ అండ్ డిప్రెషన్ ఆఫ్ ఎలివేషన్. ఎలివేషన్ అది ఏం లేదండి. ఇప్పుడు గ్రౌండ్ ఉంది అనుకోండి, ఈ గ్రౌండ్ మీద ఏదో ఒక పోల్ ఇక్కడ ఏదో ఉంది, పైకి చూస్తే మాత్రం ఏర్పడేదే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. పైకి చూస్తే ఏర్పడేదే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇక్కడ పైకి ఇప్పుడు యాంగిల్ ఆఫ్ సైట్ ఉంది కదండి. యాంగిల్ ఆఫ్ సైట్ అంటే మనం చూసే దృష్టికోణం, మన కళ్ళు ఉంటుంది కదా, ఇట్లా చూస్తాం కదా, అది ఆ యాంగిల్ ఆఫ్ సైట్. ఇట్లా పైకి చూస్తే ఏర్పడేది మనకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అంటే మనకు ఏంటది? వాట్ ఈస్ యాంగిల్ ఫార్మ్డ్? యాంగిల్ వాట్ ఈస్ యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ది హారిజాంటల్ లైన్ అండ్ లైన్ ఆఫ్ ది సైట్. బిట్వీన్ హారిజాంటల్ లైన్, ఇట్ ఈస్ హారిజాంటల్ లైన్. అది భూమి కావచ్చు, లేకపోతే ప్లాంటే కావచ్చు, ఏదో ఒకటి ప్లాంకే కావచ్చు. ఇట్ ఈస్ హారిజాంటల్ లైన్ అండ్ బిట్వీన్ లైన్ ఆఫ్ సైట్, యాంగిల్ ఆఫ్ సైట్, ఇట్ ఈస్ యాంగిల్ ఆఫ్ సైట్. యాంగిల్ ఆఫ్ సైట్ ఏం లేదు, మనం చూసేదాన్ని యాంగిల్ ఆఫ్ సైట్ అంటాం. మనం చూసే కోణాన్ని యాంగిల్ ఆఫ్ సైట్ అంటాం. ఈ రెండింటి మధ్య ఏర్పడేది ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇంకొకటి నేర్చుకున్నామండి, యాంగిల్ ఆఫ్ వాట్ ఈస్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఎస్, and then what is the angle of depression? The angle one has to look down from the horizontal. ఎస్ ఇది చూద్దామండి. ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇక్కడ ఎక్కడో పై ఉంటాడు, ఇది ఒక పోలో ఏదో ఒక లేకపోతే ఒక బిల్డింగ్ అనుకుందామండి. క్యాండిడేట్ ఇక్కడ ఉంటాడు, చూసేవాడు ఇక్కడ ఉంటాడు. చూసేది ఈ విధంగా చూస్తాడండి. ఎట్లా చూస్తాడు? ముందు హారిజాంటల్ గా వీడి చూపు అంతా కూడా హారిజాంటల్ గా ఉంది అని అనుకోవాలి. ఇట్లా ఒక దగ్గరగా ఉంది అనుకోకూడదు, హారిజాంటల్ గా ఉంది. అప్పుడు హారిజాంటల్ గా ఉన్నప్పుడు ఇక్కడ పెట్టి ఇట్లా తిన్నగా చూస్తాడండి. తిన్నగా చూస్తుంటే ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పడుతుంది. పైన హారిజాంటల్ గా ఇప్పుడు లైన్ ఆఫ్ సైట్ ఇక్కడ ఉంటుంది కదండి, ఆ లైన్ ఆఫ్ సైట్ హారిజాంటల్ గా కింద చూస్తాడు. ఇది ప్యారలల్ లైన్ అనుకుందాం. ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్ అనుకుందాం. ఆ రెండు ప్యారలల్ లైన్స్ అనుకున్నప్పుడే మనకు కుదురుతుంది. కిందకు చూస్తాడు అనుకోండి, ఈ ప్యారలల్ లైన్ దీనికి దీనికి మధ్య ఏర్పడే యాంగిలే మనకు. ఇది ఎట్లా లైన్ ఆఫ్ సైట్ కదా, ఇక్కడి నుంచి కిందకు చూస్తున్నాడు కదా, దీనికి మధ్య ఈ ప్యారలల్ లైన్ కి, ఇక్కడ కూడా అంతే కదా, ఈ ప్యారలల్ లైన్స్ కి లైన్ కి యాంగిల్ ఆఫ్ సైట్ కి మధ్య ఉంటే మనకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇక్కడ కూడా పై నుండి కింద చూస్తున్నాడు అనుకోండి, ఇక్కడ ఈ ప్యారలల్ లైన్ కి అంటే తిన్నగా ఉండే లైన్ కి ముందు తిన్నగా చూస్తాడు కదా, ఆ లైన్ ని మనం తిన్నగా చూసేదాన్ని ప్యారలల్ లైన్ అనుకుంటాం. ఎస్, ఈ కిందకు చూస్తాడు. ఈ రెండింటి మధ్య ఏర్పడేది మనకు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఈ రెండు తీస్తే చాలు, ఇదంతా వచ్చేసినట్టేనండి. ఎస్, లెట్ us స్టార్ట్. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఎస్, ఏ సర్కస్ ఆర్టిస్ట్ circus artist is climbing 20 meters long pole which is long rope which is tightly stretched and tied from the top of the vertical pole to the ground. Find the height of the pole if the angle made by the rope with the ground level is 30 degrees. ఇందులో ఏం లేదండి, ప్రాబ్లం కనుక కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని మనం కనుక ఫిగర్ కనుక డ్రా చేసుకుంటే ఇక లెక్కకు వచ్చేసినట్టే. ఇక మిగతా 70% 30% ఇంకేముందండి, ఆ స్టెప్స్ రాసుకోవటమే కదా. ఇందులో మనం ఏం చేయాలి? ఆ యాంగిల్ని, ఏ యాంగిల్, ఆ సైన్ని సైనా లేకపోతే టానా లేకపోతే కాసా, ఆ యొక్క ఆ రేషియోని మనం ఆ యొక్క యాంగిల్ని ఆ యొక్క 30 degrees ఎలా ఉందనేది దాన్ని ఒకదాన్ని మనం గుర్తుపట్టాలండి. నెక్స్ట్ ఇంకా ఏంటి, అది గుర్తుపట్టే ఈజీ, మ్యాటర్ రాసేసుకుంటాం. మ్యాటర్ మనకు తెలుసు, అక్కడ ఉండే ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఇది పోలు, ఇది హైట్, ఇదేమో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఇది రాసేసుకుంటాం కదా. ఆ వివరాలు రాసుకోవటం, ఆ యాంగిల్ని గుర్తుపట్టడం, ఈ రెండు అండి. ఆ రేషియోను గుర్తుపట్టడం, నెక్స్ట్ ఆ వివరంగా రాయటం, నెక్స్ట్ ఈ ఫిగర్ డ్రా చేసుకోవటం. ఈ మూడు గనక చేసామో 2కు 2కు 4కు 4కు 8కి 8కు మాత్రం మనం పడ్డట్లకే. ఏ చూద్దాం చూడండి. ఏ సర్కస్ ఆర్టిస్ట్ క్లైంబింగ్ 20 meters లాంగ్ రోప్ మీద నడవాలనుకున్నాడండి సర్కస్ ఆర్టిస్ట్.
ఏ సర్కస్ ఆర్టిస్ట్ ఈస్ క్లైంబింగ్ ఎక్కాలనుకున్నాడు 20 meters long rope which is tightly stretches and tied to the top of the vertical to the ground. ఇక్కడ find the height of the pole if the angle made by the rope with the ground level is 30 degrees. Yes, ఇక్కడ రోపులు ఇచ్చాడు మనకు ఏం కావాలి, మనకు కావాల్సిందల్లా ఆ యొక్క పోల్ ఎత్తు కావాలండి. ఎస్ లెటెస్ట్ డ్రా చేసుకుందామా? ఎస్, ఇది ఇక్కడ డ్రా చేసుకుందామండి. ఇది ఒక పోల్ అండి, ఈ భూమికి సమాంతరంగా ప్యారల్ గా ఉంది. ఎస్, ఈ పోల్కి ఏం చేశాడు, సర్కట్ ఆర్టిస్ట్ క్లైంబ్డ్ 20 meters పోల్ ఎక్కాలనుకున్నాడు. 20 meters లాంగ్ రోప్, ఒక లాంగ్ రోపు కట్టాడండి దీనికి, which is tightly stretched. ఇక్కడ నుండి ఇక్కడ భూమికి గట్టిగా కట్టేసి ఒక మేకు బాతేసి స్ట్రైట్ కట్టేశాడండి. ఇట్ ఈస్ రోప్. వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ రోప్. అండ్ ఫ్రమ్ ది టైట్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది వర్టికల్ పోల్ టు ద గ్రౌండ్. వర్టికల్ పోల్ కింద ఇక్కడికి కట్టేశాడు. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది పోల్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఈ పోల్ హైట్. ఈ రోప్ ఆల్రెడీ ఇచ్చాడు, 20 meters అని ఇచ్చాడు ఆల్రెడీ, ఇక మనం కనుక్కోకర్లా. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది పోల్ ఇఫ్ ది యాంగిల్. ఎస్, యాంగిల్ ఎంతలో ఏ యాంగిల్ లో చూశాడు, పైకి 30 meters చూశాడు. అంటే పైకి చుట్టమే కదా, పైకి చుట్టంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషనే కదా, నో ప్రాబ్లం ఇక. ఎస్, ఇప్పుడు మనకు ఈ 30 degrees యాంగిల్ ఇచ్చాడు, ఇది ఒకటి ఇచ్చాడు, మనకు పోలే కదా. ఎస్, మనకు యాంగిల్ ఇచ్చాడు, ఒక రోప్ యొక్క లెంగ్త్ ఇచ్చాడు. ఇది కనుక్కోవడం ఈజీనే కదా. ఎస్, ఏది కనుక్కోవడం? ఇది అంటే యాంగిల్ కి ఎదుటి భుజము, ఎస్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఏంటిది? ఏ రేషియో? అది సైన్ రేషియో కదా. మనం ఎప్పటి నుంచో ముందు 9.8లోనే 8th చాప్టర్లో ఇదన్నీ గెట్ బై హార్ట్ చేశాం కదా. ఎస్, రాద్దాం. ఇప్పుడు పేర్లు పెట్టుకుందామండి. ఏ బి సి పేరు పెట్టుకుందాం. ఎస్, లెట్ ఏసి ఈస్ ఏసి ఇట్లా పెట్టుకుందామండి. ఏబిసి. లెట్ ఏబి ఈజ్ ఏ పోల్. లెట్ ఏబి ఈజ్ ఏ పోల్. మనం ఏబిని ఏమనుకుందామండి, ఇక్కడ నుంచి రాసుకుందాం. లెట్ AB is a pole. ఇది పోల్ అనుకుందామండి. ఎస్, పోల్ AB. ఎస్, AC is a rope. అది ఎంత ఉందండి? 20 meters ఉంది. What is to be find? Pole height of the pole. Yes, angle is 30 degrees. Now we have to find out the AB length. AB is to be find out. Is it? Yes, let us see. ఎట్లా చూసారండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్? 30 degrees. Sin 30 degrees. Yes, angle of elevation is equal to 30 degrees అండి. ఈ మొత్తం ఆల్రెడీ రాశాం కదా యాంగిల్. ఎస్, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? మనం ఇది కనుక్కోవాలి కాబట్టి, ఇది తెలిసింది కాబట్టి, ఈ రెండింటిని రిప్రజెంట్ చేసే రేషియో ఏంటంటే సైన్ రేషియో. ఎస్, సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/2. సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2. అంతవరకు మనకు తెలుసు కదండి. ఎస్, ఇక ప్రాబ్లం ఏముంది? sin 30 degrees is equal to 1/2. sin the ratio ఎంత? opposite theta. Yes, opposite side by hypotenuse. Yes, ఈ రెండు దేనికి? yes, for theta 30 degrees కి opposite side by what is? హైపోటెనస్. ఎందుకంటే ఇది హైపోటెనస్ కదా, హైపోటెనస్. ఎస్, ముందు ఇంకోటి రాసుకోవటం మర్చిపోయామండు. యాంగిల్ బి ఈజ్ 90 degrees. ఇవన్నీ కూడా ఇది రైట్ యాంగిల్ అనుకోనే మనం చూస్తున్నాం. ఇది రైట్ యాంగిల్ కాకపోతే మనం చేసినంత
అంతే. ఎస్ ఇది రైట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్ కాబట్టి మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆల్ దీస్ థింగ్స్ బిలాంగ్స్ టు ది రిప్రజెంట్స్ ది ఓన్లీ ఫర్ ది రైట్ యాంగిల్ ఓన్లీ, రైట్ యాంగిల్ మాత్రమే. ఇస్ ఇట్? అండ్ AB is 90 degrees. Let us see. ఇది ఏంటంటే చూద్దామండి, ఆపోజిట్ సైడ్. వాట్ ఈస్ ది ఆపోజిట్ సైడ్? AB. AB is opposite side. What is hypotenuse? AC. That is equal. AB ఎంత తెలియదు, AB మనకు తెలియదండి. హైపోటెనస్ ఎంత? yes. What is AC ఎంత? 20 meters. Therefore 1/2 is equal to AB by 20 meters అండి. ఎస్ మనకి ఇంటికి వచ్చేసింది కదా, ఏంటంటే 1/2 కదా, ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడమే కదా పని. ఎస్ లెట్ us see 1 into 20 is equal to 2 into AB 2AB. ఎస్ వచ్చిందండి. మనకు AB వాల్యూ మీద కనుక్కో కావాల్సింది, మనకు 2 కూడా కలిసింది కదా, 2 కూడా ఇటువైపు తీసుకొద్దాం, కాన్స్టెంట్స్ నేను ఒక వైపు తీసుకొద్దాం. ఎస్ AB is equal to, మీరు స్టెప్స్ గా రాసుకోండి దాని తర్వాత ఒకటి, ఎందుకంటే ప్లేస్ ఇస్ నాట్ సఫిషియెంట్ హియర్. AB is equal to 20, ఈ రెండల మరి అటువైపు వెళ్తే బై 2 అవుతుంది కదండి, ఎందుకంటే AB 2AB అంటే దాని అర్థం ఏమిటి? 2 into AB అని, 2 into AB అని. మరి ఈజ్ ఈక్వల్ టు అవసరం వెళ్ళేటప్పటికి సింబల్ మారదా? మల్టిప్లికేషన్ సింబల్ అలా డివిజన్ సింబల్ అవుదా? అంటే బైగా అవుతుందా అవుదా? ఎస్ అవుతుంది. ఎస్ క్యాన్సిల్ చేయండి. ఎస్ 10 meters అండి వచ్చింది. వాట్ ఈస్ 10 meters? AB is 10 meters. వాట్ ఈస్ AB? Pole is the AB. Yes, height of the pole, height of the pole is 10 meters. That is the answer అండి. Hence we proved. ఏం లేదండి, మనకు చాలా ఈజీ, ఇందులో మార్కులు తెచ్చుకోవడం ఈజీ, ఇందులో చక్కగా రాసుకోవడం కూడా ఇంట్రెస్టెడ్. ఎందుకు మనకి ఇక్కడికి వస్తే ఆ వాల్యూస్ కొంచెం గుర్తుండాలి, ఆ రేషియో ఎలా రాసుకోవాలో గుర్తుండాలి, ఆ ఫిగర్ డ్రా చేయడం గుర్తుంటే చాలు. ఇట్ ఈస్ వెరీ ఈజీ. అర్థమైంది కదా? ఎస్ వాడు ముందు లెక్కను చదవండి, లెక్కను చదివి డయాగ్రామ్ తీసుకోండి. ఆ డయాగ్రామ్ పిక్చర్ తీసుకున్న తర్వాత ఆ డయాగ్రామ్ తీసుకుంటే మీకు అందులో 50% సక్సెస్ అయినట్టే. 50% కాదండి, 75% సక్సెస్ అయినట్టే. ఎందుకంటే మ్యాటర్ రాయవలసింది, మ్యాటర్ ఎవరైనా రాస్తారు, ఇది మాత్రం వస్తే. ఎస్ థ్యాంక్ యూ.